కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ పరంగా సామాజిక పరంగా ఒక హైప్ ఉంటుంది. అయితే దశాబ్దాల తరబడి కాపు సామాజిక వర్గానికి ఆ కులానికి అన్యాయం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఆవేదనలు, ఆందోళనలు. ఎందుకు ఈ రకంగా వివక్ష జరుగుతుంది? నిజంగా కావాలని చెప్పి రాజకీయ నాయకులు వివక్ష చూపిస్తున్నారా, లేకపోతే అంత సామర్థ్యం ఆ సామాజిక వర్గంలో లేదా? చాలామంది మాట్లాడుకునే అంశం, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. సో కాపు సామాజిక వర్గం, కాపు నాడు అనేసరికల్లా మనకు గుర్తొచ్చేది ఆనాడు జరిగిన ఉద్యమం, మహో ఉద్యమం. ప్రాణత్యాగాలకు కూడా వెనకాడకుండా పెద్ద ఎత్తున కాపు రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన సామాజిక వర్గం, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా చాలా పెద్ద ఉద్యమం అది. అదే తుని ఘటన. తుని ఘటనలో జరిగిన అంశాలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రైలు దగ్ధం ఒక సంచలనాలని రేపిన అంశం. ఈరోజు కూడా ఇంకా ఆ ఘటనలో ఉన్నవాళ్ళు కేసులు భరిస్తూనే ఉన్నారు. చాలా సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు. అయినా వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు. వాళ్ళ కళ నెరవేరలేదు. ఆ రోజు తుని ఘటన సమయంలో జరిగిన అంశాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అంటే ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఆ రోజు ఎవరైతే అందులో పాల్గొన్నారో వాళ్ళు మాట్లాడే అంశం ఏంటంటే సామరస్యంగానే అదంతా జరిగింది. ఎవరో అల్లరి మొక్కలు చేసిన పనికి ఆ సామాజిక వర్గం మీద మచ్చపడింది. ఈరోజు కూడా తుని ఘటన అనేసరికి కాపులు రైలుని తగలబెట్టేశారు. ఆ మచ్చ ఇప్పటికీ భరించాల్సి వస్తుంది. మా వాళ్ళు అది కూడా ప్లే చేస్తారు. తుని ఘటనకు సంబంధించి, రైలు ఘటనకు సంబంధించి అది విజువల్స్ మనం చూడొచ్చు. చాలా 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 సంచలనాలను రేపిన అంశం ఇది. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అది, ఆ తుని ఘటన అన్నది. కాపు సామాజిక వర్గం ఎప్పుడు వచ్చినా తుని ఘటనే కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. దాన్నే హైప్ చేస్తుంటారు. సో ఆనాడు ఆ ఘటనకి సంబంధించి నాయకత్వం వహించింది. ఘటన అని కాదు, కాపు సామాజిక వర్గానికి ఆ రోజు పిలుపునిచ్చింది, ఆ ప్రాంతానికి రమ్మన్నది ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో జరిగింది. కాపు నాయకుడిగా, ఉద్యమ నేతగా ముద్రగడ గారి మరో రూపం ఆ సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా ఆవిష్కృతమైన రోజులవి. ముద్రగడ గారు అంటే అసలు ఒక రేంజ్లో ఉండేది. సో ఆ ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికీ కూడా ఆయనకి అవే అనుకుంటాను, ఆ ఇష్యూసే. ఎంతమించి ఏముంటుంది, వాళ్ళు ఏమి ఒకే సామాజిక వర్గం కాదు, ఒక ఊరు వాళ్ళు కాదు, లేకపోతే ఆస్తి గొడవలు ఏమీ లేవు వాళ్ళకి. సో రాజకీయ పరంగా భేదాలు ఉన్నాయి. తుని ఘటన నుంచి కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక అపవాదం వస్తుంది. అందులో రైలు దగ్ధం అన్నది అది సెంట్రల్ ఇష్యూకి వెళ్ళిపోద్ది. అది రాష్ట్రానికి సంబంధించింది కాదు. చాలా సీరియస్గా తీసుకుంటుంటారు ఇలాంటివి. రాష్ట్రంలో జరిగిన చెదురుమదురు ఘటనలు పెట్టిన కేసులు వేరు. ఈ కేసులు దానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి, చాలా సీరియస్గా ఉంటాయి ఈ యాక్ట్లు కూడా. అందులోని రైలు దగ్ధం చేయడం అన్నది చాలా రేరుగా జరిగేది. చూడండి ఒకసారి, మొత్తం బూడిద అయిపోయిందా అన్నట్టుగా ఉన్నది అక్కడ. సో ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశం అంతా అటువైపు చూసింది. ఇదేదో ఒక సామాజిక వర్గమో ఒక రిజర్వేషన్ల అంశం అన్నది కాదు. అక్కడ జరిగిన ఆ దుర్ఘటన దేశం అంతా కూడా అటువైపు చూసేలా చేసింది. అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మచ్చే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోయారు అని, భద్రత ఇవ్వలేకపోయారు అని, భయభ్రాంతులకు గురయ్యారు. ప్రశాంతమైన తుని ప్రాంతం, తునిలో అంతకుముందు ఆ తర్వాత కూడా ఆ ఘటన తప్పించి ఎప్పుడు కూడా తుని ఇంతలాగా దేశవ్యాప్తంగా ఆ పేరు మారుమోగే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా.
ఆ సామాజిక వర్గం చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే ఇటు ఉత్తరాంధ్రకి, విశాఖపట్నానికి జిల్లాకి, అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి బార్డరు తుని ప్రాంతం, జస్ట్ ఒక బ్రిడ్జే ఉంటుంది. చాలామందికి తెలుసు, అది నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. విశాఖపట్నానికి, తూర్పుగోదావరికి, విశాఖపట్నంలో చివరి ఊరు తూర్పుగోదావరికి ఎంట్రన్స్లో ఉండేది పాయకరావుపేట. ఇప్పుడు మంగళపూడి అనిత గారు ఉన్నారు కదా, హోంమంత్రి గారు, ఆమె ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. జస్ట్ ఒక బ్రిడ్జ్ అంతే, ఒక 200-300 అడుగులు ఉంటుందేమో, 400-500 ఉంటుందేమో. ఈ బ్రిడ్జ్ దాటిన దగ్గర నుంచి తూర్పుగోదావరి జిల్లా వస్తుంది అన్నమాట. అందుకని మధ్యస్థంగా వీళ్ళు అక్కడ పెట్టడానికి కారణం, ఈస్ట్కి వెస్ట్కి, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి, అటు గుంటూరు, వీటిలన్నిటికీ కూడా మధ్యస్థంగా ఉండే ప్రాంతం ఇది. విశాఖపట్నంకి ఒక 120-130 కిలోమీటర్లు ఉంటుంది తుని ప్రాంతం. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏ ప్రాంతానికన్నా సరే తుని 100-150 కిలోమీటర్లు ఉంటుంది, మారుమూల ప్రాంతాలకు మనం వెళ్ళినా సరే. అలాగే వెస్ట్ గోదావరి నుంచి కూడా. సో అది ఎంచుకోవడం గురించి అని నేను ఇంత వివరంగా చెప్తున్నాను. ఏం జరిగిందో తెలియాలి కదా, అసలు తునినే ఎందుకు ఎంచుకున్నారన్న దానికి ప్రధాన కారణాలు ఇది. అది అన్ని ప్రాంతాలకి అనువుగా ఉంటుంది, ఒక పెద్ద గ్యాదరింగ్ జరుగుతుంది, మన వాయిస్ బయటికి వెళుతుంది అనే ఉద్దేశంతో తునిలో ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. టెన్షన్ తుని మండిపోతుంటే ఎవరు ఎక్కడున్నారో తెలియదు, ఎవరిని ఏం చేస్తున్నారో తెలియదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఒక మాస్ అటాక్ లాగా అయిపోయింది అది. ఎంతమంది వేలాదిగా తరలి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఆ ట్రైన్ అంతలాగా దగ్ధం అయిందంటే, ట్రైన్ దగ్ధం చేయడం చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు మనం ఏవో అల్లర్లు చిన్నప్పుడు, అల్లరిమోకలు ఆందోళన చేసినప్పుడు ఏవో కారు అద్దాలు బదలు కొడతారు, లేకపోతే కార్లను కాలుస్తుంటారు, ఏవో పెట్రోల్ సీసాలో పెట్రోల్ పోసుకుంటూ, కిరసనాయిలు పోసుకుంటూ ఏదో 4 పోస్తే ఎదుగుతుంది. కానీ ఇక్కడ ట్రైన్నే బుగ్గిపాలు జరిగిన ఘటన. సో దీని మీద చాలా సీరియస్గా తీసుకున్నారు కూడా. కేసులు పడ్డాయి. ముద్రగడ పద్మనాభం గారిని చాలా ఇబ్బందులు పడ్డారు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ ఆ తర్వాత ఆయన కాడి వదిలేశాడు. ముద్రగడ పద్మనాభం గారు ఈ రైలు ఘటన తర్వాత దగ్గర నుంచి కూడా మరి ఆయన ఎందుకు ఆ రకమైన ఆలోచనలు చేశారో తెలియదు. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం కూడా ఆయన ఉద్యమాలు చేశారు, అడావుడి చేశారు, రిజర్వేషన్లు అన్నారు, ఇవన్నీ అడావుడి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన తర్వాత, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాపు అనే మాటని ఆయన పట్టించుకోలేదు. వీళ్ళందరినీ వాడుకుండి ఆయన వదిలేశాడు. ఇలాంటి చాలా మాటలు ఆయన పడ్డాడు. మరొక వైపు కిర్లంపూడి ఆయన సామ్రాజ్యం, ఆయన పర్మిషన్ లేకుండా చీమ కూడా లోపలికి తోరడానికి వీల్లేదు. కాపులు నా ఇంటికి రావద్దని ఏదో బోర్డు పెట్టారని కూడా ఏదో ప్రచారం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా ఆయనకి ఎంత పేరు తీసుకొచ్చారో అంత అపకీర్తిని కూడా ఆయన మూట కట్టుకున్నారు. ఈ విషయంలో కాపు ద్రోహి అని కొంతమంది అంటారు. మొన్న జరిగిన సంఘటన, ఇంక పిఠాపురం ఇష్యూ అయితే చెప్పనవసరం లేదు. ముద్రగడ గారు ఎంత ఆవేదన చెందారో. పద్మనాభం పోయి పద్మనాభ రెడ్డి కింద కూడా మార్చుకుంటే స్టేజ్కి ఆయన్ని తీసుకొచ్చింది. సో ఇవన్నీ కూడా చరిత్ర. ఇక మరొక పాత్రధారి ఇందులో కాపు సామాజిక వర్గం అనేసరికల్లా, ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక అద్భుతం ఉవ్వెత్తున ఒక ఊపు వచ్చింది. ఖచ్చితంగా ఆయన సీఎం అయిపోతారా అన్నట్టుగా ఉన్నది. ఎన్టీఆర్ గారి పార్టీ తర్వాత అంత పెద్దగా ప్రజాదరణ ఉన్నవాళ్ళు, ప్రజా ఆకర్షణ ఉన్నవాళ్ళు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు చిరంజీవి గారు, నో డౌట్. అది మెగాస్టారే. ఇంక మళ్ళీ దానికి సెకండ్ థర్డ్ ఏం లేదు, 1 to 10 ఆయనే ఉంటాడు, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒక ఏలేరు అందరి హృదయాల్లో ఆ రకంగా వెళ్ళిపోయాడు. ఒక సామాజిక వర్గం అన్నది కూడా కాస్త పక్కన పెడదాం. కాపు సామాజిక వర్గం అయితే టాప్ స్టార్ అయ్యాడనో, లేకపోతే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఏంటి, ఆయన కమ్మ సామాజిక వర్గం, ఆయన స్టార్ అవ్వలేదా? నాగేశ్వర గారు. సో ఉన్నారు. ఇప్పుడు ప్రభాసు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అసలు వాళ్ళకున్న సామాజిక వర్గం ఎంత సామాజిక వర్గం ఉన్నది? క్షత్రియ సామాజిక వర్గం తిప్పి కొడితే ఏమీ లేదు, చాలా తక్కువ. సో ఆయన స్టార్ అయ్యాడు. అంటే నటుల కిందే చూడాలి, వాళ్ళ కులాలు అంటగట్టకూడదు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ కులాలకి అంటగట్టిన అంశం ఉన్నది. అది కూడా కొద్దిగా నెగిటివ్ అయ్యి ఉండొచ్చు.
ఎందుకంటే రామారావు గారు వచ్చినప్పుడు ఓకే, మా కులపస్తులు ఓన్ చేసుకోవడం వేరు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, చరిత్ర చూస్తే ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళెప్పుడూ కూడా కులాల సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు సామాజిక వర్గ సపోర్టు 100కి 200% నిలబడిపోతారు వాళ్ళు, అంతవరకే. కానీ మా కులం అంతా ఒకటి మేమే అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయరు, దాన్ని మౌత్ పబ్లిసిటీ చేయరు. మన సామాజిక వర్గం ఓటరా అని అందరికీ రుద్దరు. అది ఇక్కడ ఏమవుతున్నదంటే మెజారిటీ కాపు సామాజిక వర్గం ఉన్న పరిస్థితి మీదో మరి ఎందుకు ఆ రకమైన ఆవేశం అర్థం కాదు. కానీ ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అవి మనోడు మా కాపు కులవస్తాం, మాకు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, మాకు ఇది కావాలి, దీన్ని ఎక్కువ హైప్ చేసుకుంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, శుభ్రంగా అందరినీ కలుపుకుంటారు, ఎవరికి ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేసుకుండి వాళ్ళు రాజకీయం చేస్తుంటారు, ప్రశాంతంగా గెలుస్తారు. గెలిచి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారో, వాళ్ళ సామాజిక వర్గం ఏమనుకుంటున్నారో వాళ్ళ పనులు చేసుకుంటారు. వీళ్ళు ఇంత పెద్ద సామాజిక వర్గం ఉన్నా, ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నా దాని చుట్టే తిరుగుతుంటారు. అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. మిగతా వాళ్ళందరికీ కూడా కంటగింపుగా ఉంటుంది ఖచ్చితంగా. నాది నాది, మావోడు మావోడు మావోడు. ఒక పదవి వచ్చిన తర్వాత మీ ఓడో ఇంకో ఓడో వర్కౌట్ అవుతుంది. అసలు ఏమి రాకముందే ముందుగా అడావడి చేసేస్తారు. చిరంజీవి గారు ఉన్నప్పుడు కూడా అంతే, ఈసారి కాపులు సీఎం అయిపోతారు అన్నారు. కానీ మంచి ఓటు శాతం వచ్చింది. చిరంజీవి గారిని అంత తీసిపడేసిన అవసరం లేదు. ఆయన నిజంగా నిలబడితే ఏ విశ్లేషకులు అవనియండి, లేకపోతే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అవనియండి, నేను ఖచ్చితంగా సీఎం పీఠం ఎక్కిద్దరు. సో అంత హైప్ ఉంది. కానీ ఆయన నిలబడలేకపోయారు, తట్టుకోలేకపోయారు. సౌమ్యుడు, పవన్ కళ్యాణ్ గారిలాగా ఎదిరించి మొండిగా వెళ్ళే వ్యక్తిత్వం కాదు కాబట్టి ఆయన అది అచీవ్ చేయలేకపోయాడు, మధ్యలోనే డ్రాప్ అయ్యారు. సో ఈసారి ఇటు వద్దాం. అసలు కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల అంశం ఏంటండి అంటే, కాపు సామాజిక వర్గాన్ని ఏ రాజకీయ నాయకులన్నా ఓట్ బ్యాంక్ కోసం, వాళ్ళ అధికారం కోసం వాడుకుంటారు తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు. చాలామంది మాట్లాడే పరిస్థితి ఇది. కాపు సామాజిక వర్గంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా ధనవంతులు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదు. సో చాలా నిరుపేదలు కూడా ఉన్నా ఎక్కువ కదా సామాజిక వర్గం, చాలా పెద్ద సామాజిక వర్గం, పర్సెంటేజ్ చాలా ఎక్కువ. సో ఈ నేపథ్యంలో ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని, పేదవాళ్ళని, ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో అంత పేదవాళ్ళు కూడా అందులో ఉన్నారు. సో వాళ్ళకి కావాలి, మాకు ఇంత అత్యధిక ఓట్ బ్యాంక్ ఉంది కదా, మాకు అధికారం ఎలాగన్నా రావటం లేదు అంటే మినిస్టర్ వరకే స్థాయి వెళ్ళింది కాబట్టి సీఎం స్థాయి వాళ్ళ కల కదా. సో అది నెరవేరట్లేదు. దీని మీద ముద్రగడ పద్మనాభ గారు అప్పుడు చేశారు, ఆయన కార్డు వదిలేసాడు అన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఏమైనా గలం ఇప్పుతారు, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏమి మాట్లాడడం అని చెప్పి చాలా విమర్శలు, మామూలు విమర్శలు కాదు. ముద్రగడ గారు ఎంత హైప్ తెచ్చుకున్నాడో అంత ట్రోల్స్ గురయ్యాడు. ఆయన మానసికంగా ఇబ్బందులు పడ్డాడు. ఆయన అది అయిపోయేసరికల్లా పిఠాపురం ఆ పంచాయతీ ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం ఉన్నది. పద్మనాభం దగ్గర నుంచి పద్మనాభ రెడ్డి వరకు కూడా అదే మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఇంక మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకేం మాట్లాడతారు, మొన్న వెళ్ళారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కలిసారు. కానీ ఇప్పుడు 164 సీట్లు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకేం మాట్లాడతారు? మాట్లాడితే ఇప్పుడు ఊరుకునే పరిస్థితి ఉండదు ఇంతకుముందులాగా. మనం ఏదో అడావడి చేద్దామంటే వేరే రకంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రిస్క్ చేయరేమో కొన్ని రోజుల వరకు. సరే, ఇంకా హరిరామ జోగి గారు, కాపు బలిజ సంక్షేమ సేన, హరిరామ జోగి గారి గురించి వేరే మనకు పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి సూచనలు సలహాలు అన్నీ కూడా ముఖ్య సలహాదారుడి కింద ఆయన చాలాసార్లు ఇచ్చిన సందర్భం ఉంది. అఫీషియల్గా కాకపోయినా ఆయనకి ముఖ్య సలహాదారుడిన చాలా లెటర్లు రాశారు. అసలు టిక్కెట్లు ఎవరెవరికి ఇవ్వాలో, ఎవరికి ఇస్తే బాగుంటుందో, ఆయన ఏం తీసుకోవాలో, ఆయన ఎంత తీసుకోవాలో ఇవన్నీ కూడా సూచించిన ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గౌరవం ఇచ్చారు, ఆయన వయసుకి గౌరవం ఇచ్చారు. ఆయన రాజకీయ నాయకుడిగా కూడా మోస్ట్ సీనియర్ ఆయన, దానికి గౌరవం ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయనలాగా ఆయన చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన మరీ ఓవర్గా రియాక్ట్ అయ్యారని చెప్పి కొంతమంది ఆయన్నే మందలించినట్టుగా, అంటే
పవన్ కళ్యాణ్ గారిని మందలించకపోవచ్చు కానీ సార్ ఇది మంచి పద్ధతి కాదు, ఈ రకంగా మనం వెళ్ళేలా ఉంటే ఏదో ఒక కబంధ హస్తాల్లో చిక్కున్నట్టుగా ఉంటుంది, ఈ సూచనలు సలహాలు ఇవన్నీ అంటే ఆయన వ్యూహంతో ఆయన అయ్యాడు, 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు హరిరామజోగి గారు పవన్ కళ్యాణ్ గారికి వరుస రేఖలు అయిపోయినాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు వంతు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఆయన రాసిన సుదీర్ఘ లేఖ, ఎందుకంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కావనియండి, లేదా చంద్రబాబు నాయుడు గారికి కావనియండి, ఈయన మనసులో మాట, ఈయన వేదన తెలియాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు పవర్ షేరింగ్లో ఉన్నారు, ఆయన కాపు సామాజిక వర్గం, నో డౌట్. ఈసారి ఓట్లన్నీ కూడా గంపగుతుగా వాళ్ళకే వేశారు. సో మరి ఈసారి వీళ్ళకి ఏం న్యాయం చేయాలి, వాళ్ళకి అసలు వీళ్ళకి ఉన్న ఇబ్బందులు ఏంటి, ఓసారి మీకు క్లియర్గా చదివి వినిపిస్తాను. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. హరిరామజోగి గారి లెటర్ అండి ఇది. విద్యా ఉద్యోగాలలో తమ జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ సౌకర్యం కలుగు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం కాలం నుండి వివిధ ప్రభుత్వాలను కాపు కులస్తులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలియంది కాదు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు విద్యాపరంగానూ ఆర్థికంగానూ సామాజికంగానూ వెనుకబడి ఉన్న మాట నిజం. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాపులను బీసీలుగా జాబితాలో చేర్పించాలని, విద్యా, ఉద్యోగ, రాజకీయాల పదవుల్లో రిజర్వేషన్ సౌకర్యం కలుగు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది కాపు కులస్తులు తునిలో ఆందోళన కార్యక్రమాలు తలపెట్టి చేయడం, దానిపై మీరు స్పందించి మందునాజన్ కమిషన్ వేయడం మీకు తెలియంది కాదు. తర్వాత మందునాజన్ కమిషన్లోని మెజారిటీ సభ్యులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కాపు కులస్తులను బీసీలుగా గుర్తిస్తూ అప్పటికే 50% దాటి ఉన్న రిజర్వేషన్కి తోడు మరో 5% రిజర్వేషన్లు కాపులకు కలుగు చేయాలని క్యాబినెట్లో రికమెండ్ చేస్తూ శాసనసభలో పెట్టి 33 నెంబరు చట్టాన్ని 33 యాక్ట్ చట్టాన్ని రూపొందించిన మాట వాస్తవం. తదుపరి 33 నెంబర్ చట్టానికి గవర్నర్ ఆమోదం పొందజేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో పాటు 9వ షెడ్యూల్లో చేర్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, రిజర్వేషన్ 50% దాటి ఉండడం వల్ల సుప్రీంకోర్టు వారి డైరెక్షన్ మేరకు సదరు చట్టం ఆమోదం కొరకు మరిన్ని వివరాలు పంపించవలసిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపడం జరిగిన మాట మీకు తెలియంది కాదు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు వేసిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానం 103వ రాజ్యాంగ సవరణ కారణంగా అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్లు కలుగు చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కాపులకు 14 నెంబరు చట్ట ప్రకారం 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన సందర్భంలో 33వ నెంబరు చట్టాన్ని ఉపసంహరించుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడమైనది అని తెలియపరచడమైనది. సదరు చట్టం ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందలేక అమలుకు నోచుకోక రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మాట నిజం. ఇక 33వ నెంబర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్లు కలుగు చేస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేయడం, సదరు సవరణ ఆధారంగా ఇతర అగ్రవర్ణాల్లో కాంపిటీషన్లో పోటీపడి ఉద్యోగాలు సాధించుకోలేని పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కాపు కులస్తులకు విద్యా ఉద్యోగాలలో 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కలుగు చేస్తూ మరో 14 నెంబర్ చట్టాన్ని శాసనసభలో నమోదింపజేయడం, గవర్నర్ ఆమోదం రూపొందించ చేయడం, చట్టాల అమలుకు ఆమోదంగా తెలుపుతూ జీవో నెంబర్ 45 డేటెడ్ 8/3/2019 ద్వారా గెజిట్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ రకమైన చర్చలన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే జరగడం వాస్తవం. అయితే తెలుగుదేశం ప్రభుత్వం కాల పరిమితి అయిపోవడం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు అగ్రవర్ణాలు 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపు కులస్తులు కేటాయిస్తూ ఆమోదింపబడి అమల్లో ఉన్న 14వ యాక్ట్ చట్టాన్ని అమలు చేయక పక్కన పెట్టి 103 యాక్ట్ రాజ్యాంగ సవరణ ప్రకారం అగ్రవర్ణాల్లోని ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్లు కలుగు చేస్తూ జీవో నెంబర్ 65, 66లు అమల్లోకి తీసుకొచ్చి రావడం జరిగింది. ప్రభుత్వం ఈ చర్య న్యాయ సమ్మతం కాదు కదా, కాపుల పట్ల వారికి ఉన్న వ్యతిరేకత కక్షపూరితం అని చెప్పాల్సి ఉంది. ప్రభుత్వం వారు ఈ రకమైన కాపు కుల వ్యతిరేక
చర్యను ఖండిస్తూ కాపుల రిజర్వేషన్ పట్ల సానుకూలంగా స్పందించవలసిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ కాపు సంక్షేమ సేన అనేక రకమైన ఆందోళన ఆమరణ నిరాహార దీక్షలతో సహా చేయడం జరిగింది. అయినను ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూలమైన స్పందన కనబడలేదు. ఇక దారి లేక రిజర్వేషన్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయిస్తూ కాపు సంక్షేమ సేన WP పిన్ నెంబర్ 28/2023 పిటిషన్ వేయడం జరిగింది. జీవో నెంబర్ 6566 రద్దు చేస్తూ 14th యాక్ట్ చట్ట ప్రకారం కాపు కులస్తులు అగ్రవర్ణాలు 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్ను అమలు జరపవలసిందిగా న్యాయస్థానాన్ని కోరడమైనది. ఈ సందర్భంగా 14 యాక్ట్ చట్టాన్ని ఆమోదిస్తూ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే న్యాయస్థానంలో మేము వేసిన పిటిషన్కి ప్రభుత్వం కౌంటర్ వేస్తూ కాపు కులస్తులు కోరిన ప్రకారం 14th యాక్ట్ చట్ట ప్రకారం అగ్రవర్ణాల 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపులను కేటాయించుటకు వారి అసమ్మతిని తెలియపరచడం జరిగింది. కాపులను బీసీలుగా గుర్తిస్తూ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కులస్తులకు ఉన్న 50% దాటి 5% రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 యాక్ట్ చట్ట ప్రకారం రూపొందించడం అంశం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రం వద్ద పెండింగ్లో ఉన్నదని, ఇప్పుడు అగ్రవర్ణాల 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపులను కేటాయిస్తూ శాసనసభలో ఆమోదించబడిన 14th యాక్ట్ చట్టం కూడా ఇంతవరకు అమలుకు నోచుకోక రాష్ట్రం వద్ద పెండింగ్లో ఉన్నదని, ఈ రెండు చట్టాలు ఒకదానికి మరొకటి విరుద్ధం అవడం వలన ఈ రెండు చట్టాలు ఏ చట్టం అమలు పరచాలా అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వదిలేయాలని, అంతవరకు కాపు సంక్షేమం వేసిన పిటిషన్పై ఎటువంటి తీర్పు ప్రకటించకుండా నిర్ణయం తీసుకోవాలని వారి కౌంటర్ అఫిడవిట్ ద్వారా న్యాయస్థానాన్ని కోరి ఉన్నారు. దానిపై 33 యాక్ట్ ఇంతవరకు అమల్లో లేదని, అయినను సదరు చట్టం ప్రకారం కాపులకు 50% దాటి 5% రిజర్వేషన్ కల్పించడం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వ్యతిరేకమని చెబుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 14th యాక్ట్ చట్టాన్ని అమలు పరచవలసిందేనని, అమల్లో ఉన్న ఈ చట్ట ప్రకారం అగ్రవర్ణాల 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్లు కలుగు చేస్తూ తీర్పును ప్రకటించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన న్యాయస్థానంలో ప్రభుత్వం వేసిన కౌంటర్ అఫిడవిట్కి సమాధానంగా వేసి ఉన్నారు. గౌరవ న్యాయస్థానం ఇంతవరకు మేము చేసిన పిటిషన్, దానిపై ప్రభుత్వం వేసిన కౌంటర్ అఫిడవిట్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాపు సంక్షేమ సేన వేసిన పిటిషన్ ప్రకారం 14th యాక్ట్ చట్ట ప్రకారం కాపులకు అగ్రవర్ణాల 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కేటాయించడం న్యాయసమ్మతమే, బీసీలకు ఎటువంటి నష్టాన్ని చేకూర్చేది కూడా కాదు. ఇప్పటికే ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా చర్యలు తీసుకోవాల్సిన కూడా జరిగింది. అయినా ఈ చట్టాన్ని అమలుకు ఎటువంటి చర్యలను తీసుకోకుండా 14th యాక్ట్ చట్ట ప్రకారం వ్యతిరేకంగాను నెంబర్ 3609/1/2019 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులను వ్యతిరేకంగా జీవో నెంబరు 6566 ఉత్తర్వులను తీసుకొచ్చి అమలు జరుపుతుండడం న్యాయసమ్మతం కాదు. కేవలం కక్షపూరిత కనుక 14th యాక్ట్ చట్టాన్ని అమలు జరపడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా న్యాయస్థానాన్ని కోరుతూ ప్రభుత్వం మరొక రివైండ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయవలసిందిగాను, లేక 14th యాక్ట్ చట్టం అమలు చేస్తూ కాపులకు అగ్రవర్ణాలు 10%, ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాలు 65, 66 ఉత్తర్వులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయిస్తూ న్యాయస్థానం వెలువడక ముందే ప్రభుత్వ నిర్ణయాన్ని అవసరమైన పక్షంలో న్యాయస్థానానికి సమర్పించవలసిందిగా కోరడమైనది. చాలా సుదీర్ఘమైన లేఖ, చాలా అంశాలు ఇందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా మీ దృష్టికి మరో విషయం తీసుకురాదలిచాము. కాపులకు 5% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ గతంలో కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఆందోళన చేస్తూ నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని ఈయన ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాటి జనసేన అధ్యక్షుడు, ఈనాటి డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి ఈ రిజర్వేషన్ సాధించడమే ధ్యేయంగా మనమందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్దామని చెబుతూ నన్ను ఒప్పించి నిరాహార దీక్ష నుండి విరమింపచేసి ఉన్నారు. అది ఆనాడు వారు నాకు చేసిన ప్రామిస్. గతంలో మీరు ప్రభుత్వంలో ఉండగా కాపులకు అగ్రవర్ణాల 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% రిజర్వేషన్ కలుగు చేస్తూ 14th యాక్ట్ చట్టాన్ని తీసుకువచ్చి అమలు పెట్టడం కూడా జరిగింది. ఆనాడు చేసిన మీ ఇద్దరి సానుకూల నిర్ణయాలనే అమలు జరపవలసిందిగా ఈనాడు మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము.
ఈ లెటరు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈయన సెండ్ చేశారట. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో నియామకాలు జరిగిన లక్షలాది ఉద్యోగాలతో ఆర్థికంగా వెనకబడిన కాపు కుల నిరుద్యోగులు 5% అయినా రిజర్వేషన్ సౌకర్యం దక్కకుండా నష్టపోయారు. ఇప్పుడైనా రిజర్వేషన్ సౌకర్యం కలుగు చేయించో కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిని లభించబోయే వేలాది ఉద్యోగాల్లో కూడా కనీసం 5% రిజర్వేషన్ లభించక నష్టపోయే పరిస్థితి ఉన్నమాట నిజం. ఈనాడు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ నమ్మి 90% కాపు కులస్తులు వారిని బలపరిచినందువల్ల అని చెప్పక తప్పదు. దానికి ప్రతీకగా రిజర్వేషన్స్ విషయంలో వారికి న్యాయం చేయగలిగితే కాపు జాతి యావత్తు సంతోషిస్తారు. ఈ కూటమి నాయకులకు నీరాజనాలు పలుకుతారు. ఈ సందర్భంగా కాపు బలిజ తెలగ ఒంటరి కులస్తులు సంవత్సరాల తరబడి చేస్తున్న రిజర్వేషన్ డిమాండ్కు ఒక అంతం పలికి అగ్రవర్ణాల 10%, ఈడబ్ల్యూఎస్ 5% రిజర్వేషన్లు కలుగు చేస్తూ వారికి మీరు చేసే సానుకూల నిర్ణయం మరే ఆందోళనలకు తావు ఇవ్వకుండా అతి త్వరలో అవుతుందని కాపు బలిజ సంక్షేమ సేన ఆశిస్తున్నది. దీని నకలును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తగు చర్యల నిమిత్తం సమర్పించడమైనది. ఇదండి సుదీర్ఘమైన హరిరామ జోగయ్య గారి లేఖ. ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు నేను పూర్తిగా వినిపించాను. అయితే ఈ నామ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజంగా ఆఫ్ చేశారు. ఎందుకంటే పెద్దలు మీకెందుకు, మేము చూసుకుంటాం, మేము ఉన్నాం కదా ఫీల్డ్లో అని చెప్పి ఆయన ఆపారు. ఈయన ఇప్పుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి దీని మీద అవగాహన ఉంది, పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది, ఓకే అని మాట్లాడుతూ మీరు న్యాయం చేయండి, ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ దాన్ని క్లియర్ చేయండి, ఇందులో ఏమన్నా న్యాయపరమైన చిక్కులు ఉంటే దాన్ని అన్నింటినీ కూడా తొలగించి త్వరితగతిని చేయండి అని విన్నపం చేయడంలో తప్పలేదు. కానీ 90% మంది కాపులు పవన్ కళ్యాణ్ గారికే ఓటేశారు. మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఎవరు డిమాండ్లు ఏమున్నాయో, ఏ సామాజిక వర్గం ప్రభుత్వాన్ని ఏం అడగాలో దాన్ని అడగడంలో తప్పులేదు. నిరుద్యోగులు ఉన్నారు, మాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు ఉద్యోగాలు ఇప్పించండి, మంచి ఇండస్ట్రీలు తీసుకురండి అని చెప్పి ఆందోళన చేస్తారు. అంతేగాని మా కాపు కులస్తులు ఎక్కువ ఉన్నారండి, మా కాపు కులస్తులకు మీరు ఖచ్చితంగా మీ ఊర్లో ఒక ఫ్యాక్టరీ పెట్టారు అనుకున్నాం, అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువే ఉన్నారు అనుకుందాం, లేకపోతే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు, క్షత్రియ సామాజిక వర్గం ఉన్నారు, బ్రాహ్మణ్ ఉన్నారు, ఏదో అనుకుందాం ఒక ఇండస్ట్రీ పెడితే. మేము ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాము, మా ఊర్లో మీరు పెట్టుకున్నారు కాబట్టి మాకు ఎక్కువ జాబులు ఇవ్వండి అంటే సాధ్యపడుతుందా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? దేనికైనా సరే లిమిట్స్ ఉంటాయి. ఏ రకంగా ఏ ప్రాతిపదిక మీద ఎలా చేయాలన్నది ఒక చట్టాలు ఉన్నాయి. దాన్ని సవరించండి, న్యాయం చేయండి అన్నంతవరకు బాగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 90% మంది మీకు ఓట్లు వేశారు కదా, మీరు ఇది చెయ్యండి. సో ఇవి వైరల్ అవి పరిస్థితి. ఆయన పెద్ద ఆయన గౌరవిస్తారు అందరూని, ఆ సామాజిక వర్గానికి ఆయనకు సంక్షేమ సేన ఉన్నది. ఆ సంక్షేమ సేన సంక్షేమం కోసం మీరు ఏం చేసినా పర్వాలేదు. మళ్ళీ ఈ అంశాన్ని తీసుకొచ్చి లెటర్లో 90% మంది పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఓటేశారు, మీరు ఖచ్చితంగా చేయాలి అంటే మరి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా దీన్ని చేయాలి అంటే మీరు చేయకపోతే మరొక కాపు ఉద్యమం వస్తుంది అని చెప్పడమా? ఇందులో ఉన్న చివరి పాయింట్ చూడండి. అంటే సామరస్యంగా సాధించుకోవాలి ఈ అంశమైనా. లాస్ట్ పేరా నేను వినిపిస్తాను. ఎందుకు ఇది అంటున్నాం అంటే ఇది వేరే రకంగా వెళ్తుంది, అది మంచి పరిస్థితి కాదు. ఈ సందర్భంగా కాపు బలిజ తెలగ ఒంటరి కులస్తులు సంవత్సరాలుగా తరబడి రిజర్వేషన్లకు డిమాండ్లకు ఒక అంతం పలికి అగ్రవర్ణాల 10%, ఈడబ్ల్యూఎస్ కోటాల 5% రిజర్వేషన్లు కలుగు చేస్తూ వారికి మీరు చేసే సానుకూల నిర్ణయం చేస్తారని ఆశిస్తున్నాము అన్నంత వరకు యాక్సెప్ట్ చేస్తారు జనాలందరూ. ఇక్కడ ఏమంటున్నారు, మరి ఏ ఆందోళనలకు తావివ్వకుండా అంటే మీరు ఇమీడియట్గా అది చెయ్యండి, చెయ్యకపోతే మళ్ళీ ఏదన్నా జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సో మళ్ళీ ఆ రగడ, ఆ ఆందోళనలు, ఆ మంటలు, ఆ ఉద్రిక్తతలు రాకూడదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, విభజన ఆంధ్రప్రదేశ్, రాజధాని లేని ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా ఎవరి డిమాండ్ల కోసం వాళ్ళు పోరాటాలు చేయండి, అడగండి,
కానీ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు కాదు, ప్రజలకు ఇబ్బంది పడించేది కాదు, భయాందోళనకు గురి చేసేది కాదు, ప్రాణాలు పోయే స్థితికి తీసుకొచ్చే ఉద్యమాలకి చెల్లుచీటి పాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొకసారి ఎవరు కూడా ఏలు చూపించే విధంగా ఏ ప్రాంతాన్ని కూడా చూపించకూడదు. సో ఈ నేపథ్యంలో ఆయన చాలా అంశాలు తీసుకొచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా ఎవరికైనా చేయాలని ఉంటుంది. రాజకీయ నాయకులు ఓట్ బ్యాంకు, అత్యధిక ఓట్ బ్యాంక్ని ఎవరో వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు? ఎవరో వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందరికీ ఆ ఓట్ బ్యాంక్ కావాలి, పుష్కలంగా కావాలి, మామూలుగా కూడా కాదు. గెలిచే ఓట్ బ్యాంకు ఆ సామాజిక వర్గంలో ఉంది, అధికారం తెప్పించే ఓట్ బ్యాంకు కాపు సామాజిక వర్గంలో ఉంది. దాన్ని ఎవరో వదులుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు వదులుకుంటారు, వదులుకోరు. ఆనాడు చిరంజీవి గారు వదులుకోవాలనుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు వదులుకోవాలనుకుని ఎవరి అభిమానం వాళ్ళకి వేస్తారండి. అదే పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేశారు. మరి అదే సామాజిక వర్గం అంటే వేసేయాలి కదా, గంపకూతుగా వేసారా? ఎంత పర్సెంటేజ్ వచ్చింది? చాలా దారుణమైన ఓటమి. అసలు డిపాజిట్లే లేవు చాలా ప్రాంతాలకి. అరే ఆయనే 2 ప్రాంతాల్లో నుంచి ఓడిపోయారు కదా, మరి అప్పుడు ఏమైంది ఈ సామాజిక వర్గం? అప్పుడు ఎందుకు నిలబడలేకపోయారు? అంటే గెలిస్తే మా వల్ల గెలిచారు, ఓడిపోతే మీ వాళ్ళు కదా. ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది కదా. సామాజిక వర్గాలకి ఈ అంశాలకి, ఈ టెక్నికల్ అంశాలకి, న్యాయపరమైన అంశాలకి దయచేసి లింకులు పెట్టొద్దు. ఎవరి హక్కుల కోసం వాళ్ళు గలం విప్పండి. వాక్ స్వాతంత్ర హక్కు పుష్కలంగా ఉంది. ఎవరికైనా మాట్లాడండి, మీ డిమాండ్స్ చెప్పండి. అది వినే రీతిలో భయపిస్తాం, బెదిరిస్తాం, కమాండ్ చేస్తాం అంటే వచ్చే రోజులకి చెల్లుబాటు అయిపోయినాయనే చెప్పాలి. ఇప్పుడు ఎవరెవరికి భయపడే పరిస్థితి లేదు. ఒక సామాన్యుడు కూడా కోటేశ్వరుని ఆడికి కానీ మండిందంటే కడుపు డైరెక్ట్గానే అని తిట్టే పరిస్థితి, అవసరమైతే చెయ్యెత్తే పరిస్థితి కూడా వచ్చేసారు. ఇంతకుముందులాగా జీ హుజూర్ అంటూ వంగి వంగి దండాలు పెట్టే రోజులకి చెల్లుబాటు అయిపోయింది. తరాలు మారుతున్నాయి, జనరేషన్స్ మారుతున్నాయి. ఇంకా ఎవరంటారు? ఈరోజు సామాన్యుడు ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా రేరుగా ఉండేవారు. ఇప్పుడు చదువుకోలేని ఇల్లు లేదు, అలా తయారైంది. మంచిది, మంచి పరిణామం. అందరూ ప్రతి ఒక్కరూ ఎదగాలి, అన్ని రకాలుగా ఆర్థికంగా ఎదగాలి, సామాజిక పరంగా ఎదగాలి, అందరూ చదువుకోవాలి, విద్యావంతులుగా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి, మంచి మంచి ఇండస్ట్రీస్ రావాలి, ఇలాంటివన్నీ జరగాలి. కానీ మళ్ళీ దీని చుట్టే తిప్పుతా మళ్ళీ ఇదొక అంశాన్ని తీసుకొచ్చి ఇప్పటికే 45 రోజులు అయ్యింది, చాలా ఇబ్బందుల్లో ఉంటున్నాము, అసలు ఏం చేయాలో తెలియట్లేదు, వినాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పి పంచాయతీ శాఖ మంత్రి అంటున్నాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు ఆయన నోటంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారి నోటంటే బ్లీచింగ్ వేయడానికి డబ్బులు లేవు అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇంకా టైం ఉంది వీళ్ళకి, ఇంకా 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం ఉంది. 2029లో ఎన్నికలు, ఇప్పుడే కదా ఎన్నికలు అయినాయి. సో స్లోగా ఒకటి తీసుకువెళ్ళండి. కానీ మళ్ళీ ఇది ఒక ఆందోళన కలిగిస్తారేమో, మీరు ఇమీడియట్గా దీని మీద మెడ మీద కత్తిపెట్టి నువ్వు చేస్తావా చేయవా అన్నట్టుగా ఇలాంటివి లెటర్లు ఇస్తే అది వేరే రకంగా వెళ్తుందన్నది చాలామంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు వరకు ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా సూచనలు సలహాలు ఇచ్చారు. సరే, కొన్ని మంచి జరుగుతాయి, కొన్ని చెడ్డ జరుగుతాయి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో పెద్ద ఆయన మీకున్న అనుభవంలో ఇచ్చారు. ప్రతిదీ కూడా పాజిటివ్ అవ్వాలని లేదు, ప్రతిదీ నెగిటివ్ అవ్వాలని లేదు. మీరు ఇచ్చినవి ఆయనకి నెగిటివ్గా అనిపించినవి తీసుకోలేదు, ఆయన చేసింది సక్సెస్ అయ్యారు. మీరందరూ యాక్సెప్ట్ చేయాలి, ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అని ఇంకోటి, ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ కాబట్టి. గెలిపోవటంలో వేరు, అత్యధిక శాతాలు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ 100% స్ట్రైక్ రేట్తో గెలడం అన్నది గొప్ప. సో ఆయన వ్యూహం ఫలించింది, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, చాలా సైలెంట్గా కూల్గా రాజకీయాలు అన్నింటినీ కూడా అవకాశం పడుతున్నాడు. ఆయన ఏం అడావుడది పెట్టలేదు, ఆ చెప్పు తీసి కొడతాను, పేక పిసి చదిపేస్తాను, రోడ్ల మీద నడిపిస్తాను, అది అయిపోయింది. ఆయన ఆ సినిమా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అసలు పొలిటికల్ సినిమా మొదలైంది. అక్కడ రియల్ హీరో, ఇక్కడ రియల్ హీరో, చాలా డిఫరెన్స్ ఉన్నది. బిఫోర్ పవన్ కళ్యాణ్, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. సో ఈయన ఏం చేస్తారో ఆయనకి టైం ఇవ్వాలి కదా, ముందు ఆయన తెలుసుకోవాలి కదా. పంచాయతీ రాజ్ శాఖ అంటే ఏంటి, డిప్యూటీ సీఎం ఏం చేస్తాడు, ఏ వాటి మీద పట్టు సాధించాలి, ఎలాంటి వాటి మీద జీవోలు తయారు చేసుకోవాలి, ప్రజలకు ఎలాంటి మంచి చేయాలి, వచ్చే ఎన్నికల్లో కూడా సక్సెస్ఫుల్గా రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలన్న దాని మీద ఆయన నేర్చుకోవాలి. ఆయన ఇప్పుడు విద్యార్థి, ఆయన రాటు తేలిన వ్యక్తి ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి 82 నుంచి ఉన్నాడు ఆయన.
ఆయనలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ నేర్చుకోమంటే ఎలాగవుతుంది? ఇప్పుడు పుట్టిన పిల్లడికి పరిగెత్తి స్కూల్కి వెళ్ళి పిల్లడికి డిఫరెన్స్ లేదా? ఆడికి ఉగ్గుపాలతో పట్టకపోతే ఆడికి తెలియదు, వాడు ఆకలిని కూడా చెప్పలేడు. ఏదో ఏడుస్తాడు, ఎందుకు ఏడుస్తాడో తెలియదు, కడుపు నొప్పి వచ్చిందనో తెలుస్తాడు, ఏడుస్తాడో తెలియదు, ఆకలేస్తాడో తెలుస్తాడో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. సో కాస్త సంయమనం పాటించాలి, కాస్త సమయం ఇవ్వాలి. అది కాకుండా ఇప్పుడు వచ్చారు కదా, లేడీకి లేచిందే పొడుగన్నట్టుగా నాకు ఇమీడియట్గా చేయాలంటే చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి సమయం ఇవ్వండి. మీ సామాజిక వర్గమే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది, మీ సామాజిక వర్గ కళ, మీకు డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్స్ నెరవేర్చి మీకొక్కరికే కాదు, కాపు సామాజిక వర్గానికే కాదు, అన్ని సామాజిక వర్గాల్లో సమస్యలు ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాల్లో పేదవాళ్ళు ఉన్నారు, కడు పేదవాళ్ళు ఉన్నారు, తిండికి నోచుకొని వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. సో అందరికీ సమన్యాయం చేయాలి, ఒకే ప్రాంతం అని కాదు. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో జరిగిన పరిస్థితి ఆ కాపు సామాజిక వర్గం అన్నది మళ్ళీ కాపు వాయిస్ మళ్ళీ బయటకు వచ్చింది. మరి దీన్ని ఎవరు కాస్తారు? ఈ కాపుని కాపు కాసేది ఎవరు? కాపు కాయమని అయితే హరిరామ జోగి గారు పెద్ద ఆయన అడుగుతున్నారు. మరి ఏ రకంగా వాళ్ళని కాయాలి? ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్న పరిస్థితులు. రానున్న రోజుల్లో ఈ కాపు అనే అంశం, ఈ సామాజిక వర్గం డిమాండ్స్ ఏ రకంగా ముందుకు వెళ్తాయో మరి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా తెలుసు. ముద్రగడ పద్మనాభం గారితో చంద్రబాబు నాయుడు గారు ఆ జరిగిన అడావుళ్ళు, ఈయనేదో చేశాడు, ఆయనేదో చేశాడు, ఇద్దరు చాలా గొడవలేని అప్పట్లో. ఇంకా ఆ గతంలోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు, అదంతా కూడా ముగిసిన అధ్యాయం సింపుల్గా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారు. ఎందుకంటే ఆయనకి ఐడెంటిటీ ఉన్న ఆ సామాజిక వర్గంలో ఉన్న ఆయనే రెడ్ అని పెట్టుకున్నారు. ఇంకా దాని గురించి ఇంక మనం పెద్దగా ఏం ప్రస్తావన తీసుకుంటాం, అంత పంతానికి పోయే వ్యక్తి అయినా. సరే ఇప్పుడు చూద్దాం, తెలుగుదేశం పార్టీ వచ్చింది, వీళ్ళు కాపులకు న్యాయం చేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా చేస్తామని చెప్పి హామీలు ఇస్తారా? 90% ఓట్లు మరి నిజంగా పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గం అంతా వేసారా? మరి మిగతా సామాజిక వర్గం అంతా ఏమైంది? ఇవన్నీ కూడా ఏ సామాజిక వర్గానికి ఎలా చేస్తారన్నది వాళ్ళ నిర్ణయం. అంటే కాస్త బ్రీత్ తీసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది పరంగా ఉంది, ఆర్థిక పరంగా కష్టాలు ఉన్నాయి, చాలా సమస్యలు వెంటాడుతున్నాయి, చాలా ఎన్ని హామీలు సూపర్ 6లు అన్నారు. ఆ సూపర్ 6 అంతా కూడా ముందు నెరవేర్చాలి కదా, మళ్ళీ నెగిటివ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి టైంలో ఈ సామాజిక వర్గం అనే అంశం అన్నది మరొక బాంబులా హరిరామ జోగి గారు సుదీర్ఘ లేఖతో అంటించారు. మరి దీన్ని ఏ రకంగా చూస్తారో ప్రభుత్వం, అది సాధ్యం అవుతుందా? సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లు ఏంటి? 50% రిజర్వేషన్లకు పైబడి అనే అంశం అన్నది ఇందులో చాలా కీలకమైన మెలిక ఉంది. ఆ మెలికని ఏ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అడుగులేస్తారో చూడాల్సింది.